6 నెలల కూటమి సర్కార్ పాలన మీరు గతంలో కూడా మాట్లాడారు, ఎన్నికల సమయంలో కూడా. సో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఈ 6 నెలల పాలన చూసినప్పుడు ఎలా ఉంది? గత పాలనకి ఈ పాలనకి వ్యత్యాసం అయితే ఉందండి. ఓకే. వ్యత్యాసం అంటే ఎలా, పాజిటివ్ గానా నెగిటివ్ గానా? అది ఏ రకంగా అనేది కూడా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను. మ్మ్. గత ప్రభుత్వం కార్యకర్తలని విస్మరించింది. ఓకే. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే కార్యకర్తలను కాపాడుకునే ప్రక్రియ చేపడుతుంది. ఓకే. ఏ పార్టీ అయినా సరే నిలబడాలంటే కార్యకర్తలతోనే ఉంటుంది. ఒక కార్యకర్త రాజకీయ నాయకుడికి ఎదగాలంటే ఆ ప్రజా సమస్యలను తీర్చగలిగేటట్టు ఉండాలి. ఒక వ్యక్తి వచ్చి డైరెక్ట్గా ఈ కార్యకర్త దగ్గరికి వచ్చి సమస్య చెప్పుకుంటే అతను తదితర ఎమ్మెల్యేకి చెప్పుకొని లేదంటే గవర్నమెంట్ ద్వారా పని చేయించగలిగితే ఆ సామాన్యుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడు 10 మంది చెబుతాడు, ఆ 10 మంది 100 మంది చెప్పడం, వీడు ఒక లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది కార్యకర్త అనేవాడు. ఆ పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో లేదు. సామాన్యుడు డైరెక్ట్గా వాలంటీర్లు ఇది అవటమే. డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి పలానా వ్యక్తికి నేను పంపుతున్నాను, మీరు రేషన్ కార్డు ఇవ్వనన్నా కానీ మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు, మీరు మాకు ప్రాసెస్ ఉందండి, మీరు వాలంటీర్ ద్వారా రండి అని చెప్పేసి డైరెక్ట్గా ప్రభుత్వం ఇంటరాక్ట్ అవటం వలన ఈ కార్యకర్తలకి సరైన గుర్తింపు లేకపోవడం వలన పార్టీ ఇదైంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే జనభూమి కమిటీలు అని చెప్పేసి ఊరికి 4 పెట్టడం, ఏ ఒక్క సామాన్యం సరే ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆమోదం చేస్తే రావటం. సో వ్యక్తిగత విభేదాలు అన్ని పార్టీల్లోనూ ఉంటాయండి. 100% న్యాయం ఎవరికి జరగదు. కానీ జగన్ గారి ప్రభుత్వంలో ఈ సంక్షేమం అందరికీ ఇవ్వడానికి చేశారు. ఏ ఒక్కరిని కూడా జగన్ మ్యాక్సిమం ఇచ్చేశారు. సో ఓటీఆర్ ఏదన్నా ఉంటే అదేంటంటే జనరల్గా బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా వేసేసారు, వ్యక్తులతో సంబంధం లేకోకుండా. సో అట్లా ఆ డిఫరెన్స్ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రోడ్లని పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం రోడ్లని పట్టించుకుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ సంక్రాంతి పండుగ లోపల అయిపోవాలని చెప్పేసి అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతున్నారు. అవుతున్నాయా గ్రామాల్లో రోడ్లు? నెమ్మదిగా ఒకటి జరుగుతున్నాయి. ఇక సంక్షేమ పథకాలు అంటారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత ఇదిగా వీళ్ళు ఎక్కడ కూడా టీడీపీ వాళ్ళు ఎక్కడ కనిపించలేదు, అంత స్పీడ్గా ఉండున్నట్టు మాట్లాడుతున్నాను. నాకు ఏ పార్టీ కూడా నాకు ఇది కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మ్యాక్సిమం సంక్షేమ పథకాలను ఇచ్చారు. ఒక్క మద్యం ఒకటి 2 తప్పించి మిగిలినన్ని అనుకున్నట్టుగా రీచ్ అవ్వడానికి ప్రజలకు రీచ్ అయ్యారు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేయలేదు. ఇది అనుకున్న స్థాయిలో వీళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా రీచ్ కాలేకపోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పేసి ఇచ్చారు. మేము ఒకరు కాదు ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఒకరికే వేయలేదు. సో ఇట్లా కొన్ని ఆ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం అయితే చాలా ఉందండి. ఈ ప్రభుత్వం ఎంతసేపు కార్యకర్తలను కాపాడుకునే ప్రక్రియలో ఉన్నారు. ఆ గత ప్రభుత్వం ప్రజలను ఎలా కాపాడుకోవాలి సంబంధించి హామీల మీద, కానీ పార్టీ నిలబెట్టేది కార్యకర్తలే. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విస్మరించింది కాబట్టి ఆయన వైఫల్యం చెందారు. ఇక్కడ కార్యకర్తలకి పెద్దపీట వేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో ముందల ఏ పని అవ్వాలని ముందల కార్యకర్తల ద్వారా వెళ్ళే ప్రాసెస్ అవుతుంది. సో ఇప్పుడు ఉన్న డిఫరెన్స్ అయితే అదండి. ఓకే. సో ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్కి సంబంధించి కావచ్చు, స్కీములకు సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఎన్నికల సమయంలోనే చెప్పారు, ఇవన్నీ కూడా నిలబడే హామీలు కాదు, అప్పులు చేస్తే తీసుకొచ్చి మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, అందుకోసమే నేను ఈ హామీలు ఇవ్వలేను అని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవు, మా ఖజానాలంతా ఖాళీగా ఉంది, అందుకే మేము హామీలు ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తున్నారు. సో ఇది ఎలా చూడాలి? ఎన్నికల్లో వచ్చే వరకు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా అని చూడాలా? అంటే ఇది ప్రభుత్వ హామీలు ఇవన్నీ పక్కన పెడితే ఇన్ జనరల్గా సొసైటీలో ఎలా జరుగుతుందంటే ఒక వ్యక్తి యొక్క మంచి చెడ్డల్ని చక్కగా ప్రేమగా చూసేవాళ్ళని ప్రజలు ఆదరించరండి ఇప్పుడు కూడా. కరెక్ట్. ఎప్పుడైతే కఠినంగా బిహేవ్ చేస్తారో వాడికి మనం చేయి దాటిపోతాడన్నప్పుడల్లా సాయంత్రం ఇదిగో తాగరని చెప్పేసి ఒక 200 క్వార్టర్సే సగిచాడు, వాడు ఎప్పుడూ కూడా అణిగిమణిగి ఉంటాడు. కష్టపడేవాడికి నువ్వు భోజనం పెట్టేవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఆదరించరు ఎప్పుడు కూడా. ఈయన బాగా కష్టపెట్టి డబ్బులు ఇవ్వకోకుండా వాడి బలహీనత ఉంటుంది చూసారా, ముందు ఆ బలహీనత మీద దెబ్బ కొట్టేవాడు మాత్రం ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మ్యాక్సిమం చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా సరే దించాలని చెప్పేసి అమలు సాధ్యం కాని పథకాలను ప్రవేశపెట్టి అవి ఎక్కడ జరగట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఎప్పుడైతే గొంతు విప్పుతున్నాయో వాటిని తప్పించుకోవడం కోసం ఏదో ఒక అలసట క్రియేట్ చేస్తున్నారు. ఓకే.
నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చెప్పేసి అలాగే అట్లా ఒక ఇష్యూస్ని డైవర్ట్ చేసి మీడియా మొత్తం ఇదవుతుంది. అన్నా చెల్లి ఇష్యూనే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి విభేదం, అది పతింట్లో ఉన్న విభేదమే, దాన్ని రాజకీయంగా తీసుకొస్తున్నారు. ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య విభేదం అంటే వాళ్ళు లీగల్గా తేల్చుకోవాలి. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని తేల్చుతారా అదేమన్నా? అసలు షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీయే ఆ విషయంలో తలదూర్చలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తలదూరుస్తున్నారు అంటే ఏంటంటే ఈ ఇట్లా ఏదో ఒకటి రాజకీయం చేసి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రక్రియ చేపట్టే విధంగా ఈ మీడియాను మొత్తాన్ని అట్లా వాడుకుంటున్నారు తప్పించి వాస్తవానికి మనం ఈ సంక్షేమం ఏదైతే చెప్పామో దాన్ని ఎట్లా అమర్చాలి ఏంటి అనే దాని మీద గట్టిగా ఫోకస్ చేయాలి. అదేమంటే ఇప్పుడు రోడ్లు వేయాలంటే ఈ టోల్ ట్యాక్స్లు పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ హైవేల మీద ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు గ్రామాల్లో రోడ్లు వేయాలంటే కూడా టోల్ ట్యాక్స్ పెట్టాలంటే అంటున్నారు. ఆ టోల్ ట్యాక్స్ ప్రజల మీద భారం వేసి వచ్చిన డబ్బుతో మీరు పరిపాలన చేసే లెక్క అయితే ఇంకా మీరెందుకు? మీరేదో సంపద సృష్టిస్తారనే కదా. జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించలేదు, మేము వస్తే సంపద సృష్టిస్తామని చెప్పేసి మీరు వచ్చారు. ఆ సంపద సృష్టించి దాని ద్వారా మీరు ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలి తప్పించి ఈ పన్నుల భారం వేసి లేదా టోల్ ట్యాక్స్లు వేసి అవి ఈ ఇట్లా ప్రజల నుంచి వచ్చి డబ్బులు గుంజేసి వాటి ద్వారా ప్రజలకు సేవ చేయడం అనేది అది కరెక్ట్ కాదండి. ఓకే ఓకే. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ అంటే ఈ 6 నెలల్లో మనం చూస్తూ వచ్చాము. ఆయన పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ కావచ్చు, తన గవర్నమెంట్ మీద తనతో పాటు ఉండేటువంటి మంత్రుల మీద ఆయన కామెంట్ చేయడం కావచ్చు, పదే పదే బీజేపీ పెద్దలకు సంబంధించి బీజేపీ వాళ్ళతో ఎక్కువగా సన్నిహితంగా ఉండటం, ఆయన ఎక్కువగా అప్ అవటం అంటే ఎక్కువగా ఎక్స్ప్లోజ్ అవటము, ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఆడిస్తున్నటువంటి రాజకీయ నాటకంగా ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారే ఆయన నెక్స్ట్ 2029ని టార్గెట్ చేసుకుంటూ ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. బీజేపీ ప్రభుత్వం ఎవరికైతే ఇమేజ్ ఉంటుందో వాళ్ళని రాజకీయంగా వాడుకోవడానికి వస్తాయి. సో ఎంతో కొంత అభిమానుల యొక్క అండదండలు మెగా ఫ్యామిలీకి ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్రేజ్లో ఉన్నారు కాబట్టి ఆయన వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఓకే. ఈ కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారికి. గతంలో కేఏ కృష్ణమూర్తి గారికి కూడా డిప్యూటీ సీఎం ఇచ్చారు 2014-19లో. అప్పుడు ఆయన ఒక హోంగార్డ్ను కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోలేని అధ్వాన పరిస్థితి అన్నమాట. డిప్యూటీ సీఎంగా ఉండి పెద్ద పెద్ద పోస్టులు కాదండి, జస్ట్ హోంగార్డ్ని ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఫైలు కూడా లోకేష్ గారి హ్యాండ్ ఓవర్లో ఉండేది. ఓకే. అప్పట్లో సో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే, ఆయనతో జతకట్టిన ఏ వ్యక్తి అయినా సరే ఎదగటానికి అవకాశం లేదు. ఓకే. సో ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ జనసేన పార్టీకి బీజేపీ కలిసి అధికారం చేపట్టారు కాబట్టి నటిస్తూ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత అత్యుత్సాహం చూపించారు. ఈ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, అవసరమైతే హోంశాఖను కూడా నేను చేతిలో తీసుకోగలను అని ఎప్పుడైతే కామెంట్లు చేశారో అమిత్ షా దగ్గర నుంచి పిలుపు రావడం ఈయన వెళ్ళటం జరిగింది. అవన్నీ కూడా బ్యాక్ డ్రాప్లో చంద్రబాబు నాయుడు గారు ఆడించే నాటకాలు తప్పించి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా లేదు. మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి లక్షల మంది అభిమానులు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు దేశ ఆర్థిక మంత్రిని కలిసినప్పుడు, హోమ్ మినిస్టర్ని కలిసినప్పుడు మరి న్యూస్ రావాలి కదా, ఎందుకు బయటికి రాలేదు న్యూస్? ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే న్యూస్ విశ్వవిడికి వచ్చేసేది కదా, మరి ఎందుకు రాలేదు? సో చంద్రబాబు నాయుడు గారు వాడుకునే ప్రక్రియలో ఎవరిని ఎక్కడ తొక్కిపట్టేయాలనేది ఆయనకు మంచి అనుభవం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే. ఆయనని ఒక రకంగా వాడుకోవటం తప్పించి ఏదో కూరలో కరేపాకు అంటారు సార్, ఆ టైప్లో చేయటం తప్పించి ఈయనకి సరైనటువంటి ఆయన వాడుకోవడం ఇప్పుడు ఆయనే రాజకీయాన్ని అంతా నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది, ఆయన వాడుకుంటున్నట్టు కనిపించట్లేదు. ఇటు చంద్రబాబు నడిపిస్తుంది, అటు బీజేపీని నడిపిస్తుంది అని పవన్ కళ్యాణ్ అని మీకు ఎక్కడ ఏ క్వశ్చన్ అర్థం అవ్వట్లేదా? మీ అంత రోజులు లేరండి రాజేష్ గారు, అంటే మీరైనా అత్యుత్సాహం చూపుతారు. ఎనమాలుగా చేసే కుట్ర నాకు తెలుసు, ఇదొక కౌగిలిలో కుట్ర అంటారు. చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఏ రకంగా కావాలన్నా కానీ మలుచుకోగలరు. ఇప్పుడు అంత లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళిపోయినా కూడా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. ఓకే. సో ఆయనకి అంత మెజారిటీ ఉంది కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ పార్టీ ఇంకొకరిని ఎప్పుడూ కూడా ఎదుగుదలను జీర్ణించుకోలేదు. ఓకే. ఓకే. ఇంకొక పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేదు. సో
నవ్వుతూ నటిస్తూ కడుపులో కత్తులు పెట్టుకొని చేసే రాజకీయం అనమాట ఇదంతా కూడా. ఓకే. దీన్ని అరికట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు తెలిసి కూడా దాన్ని తెలిసి కూడా అప్పుడప్పుడు కొంచెం అత్యుత్సాహం చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే రేపొద్దున ఒకవేళ విభేదాలు వస్తే, చూసారా నేను ప్రజా పరిపాలన సాగించడం కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రశ్నిస్తానన్నా, అప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, హోంశాఖను తీసుకుంటున్నాను, మరి ఇలా కొన్ని అంశాలు ప్రజలకి తెలియపరిచే విధంగా చేస్తున్నారు. కానీ రేపు ఏది జరిగినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సంగతి గత 14 సంవత్సరాలు సీఎంగా చేసినప్పుడు ప్రతి ఒక్కరు చూశారు. ఆయన రాజకీయ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి తెలుసు. 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడని తిట్టి కూడా మళ్ళీ నువ్వే అతనితో జతగడిపి ఈ రోజున ఎలా అంటావు అనే పరిస్థితి కూడా రేపు జనాలు సమాధానం చెప్పే అవకాశం గట్టిగా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి, ఈ బీజేపీకి స్వచ్ఛందంగా ఇక్కడ డెవలప్ అయ్యే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. సో ఈ ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారిని కూడా దగ్గర తీర్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక నానుడు అయితే ఉంది. ఇది కాకుండా ఎప్పుడూ కూడా బీజేపీ ప్రభుత్వం ఎవరు స్టార్ ఇమేజ్ ఉంది ఏంటి అనేది వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది. గతంలో ఈ ఒక 2 years బ్యాక్ మన అమిత్ షా గారు వచ్చి రామోజీరావు గారిని కలిశారు. అదే టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసి వెళ్ళారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చెక్కు పెట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక కీలకమైన వ్యక్తి, ఆయన కూడా అభిమానులు ఫాలోయింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి దాదాపు ఒక 1/2 hour డిస్కషన్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఈ అల్లు అర్జున్ గారు ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయారు. మన పుష్ప 2 సినిమా కూడా సాగింది. ఈ విషయంలో ఈ మెగా ఫ్యామిలీకి దీనికి కొంచెం విభేదాలు రావడం వల్ల కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అల్లు అర్జున్ వైపు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ జనసేన పార్టీకి కలుపుకునే తత్వం అసలు ఎప్పుడూ లేదు. ఎంతసేపు భజన చేసేవాళ్ళని దగ్గర రానిస్తారు తప్పించి ఇది తప్పు ఉంది, ఇది సరిదిద్దుకోండి అంటే సరిదిద్దుకునే ప్రక్రియ లేదనమాట. సో ఈ ప్రక్రియలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఈ నాగబాబు లాంటి కానీ ఎవరైనా సరే ఈ ట్వీట్లు పెట్టడం వల్ల ఈ జన సైనికులు వీళ్ళది వేదంగా భావించి ఈ అల్లు అర్జున్ మీద ట్వీట్లు చేయటం ఈ వార్ నడుస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గమనిస్తూ ఉంది. సో అతను పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి అసలు మనకి పవన్ కళ్యాణ్తో పని ఏంటి, మనకి అల్లు అర్జున్ దగ్గర తీసి మనం ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు అనే భావన వాళ్ళకి కలిగి రేపు ఎప్పుడైనా సరే అమిత్ షాని కలిసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. వాళ్ళకి ఏంటంటే జనబలం ఉన్న వాళ్ళు కావాలి. ఇప్పుడు అల్లు అర్జున్ ఆ స్థాయికి ఎదిగారు కాబట్టి ఆటోమేటిక్గా అవకాశం కూడా ఉంది. వీళ్ళు అది తెలుసుకోకుండా రాజకీయంగా తెలుసుకోండి, మాది మెగా ఫ్యామిలీ ఎంతసేపు మా భజనే చేయాలి, మా కాంపౌండ్లో ఉండాలని ఒక ఇది చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి అనేవాడు ఆ బౌండరీ దాటి బయటకు వస్తేనే వాడు తను నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. అట్లా నిరూపించుకునే వ్యక్తి అల్లు అర్జున్.